ఫ్రెండ్స్, నేను మీ నిరంజన్ పూలే. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన సందర్భంగా యావత్ దేశ ప్రజలు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల ప్రజలు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ పూలే న్యూస్ వారి నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరు? ఒక మహార్ సామ్రాజ్యాన్ని స్థాపించిన మహారాజు. మరాఠా సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో విజయం సాధించి తన రాజ్యంలో సైనికాధిపతులను ఏర్పాటు చేసుకొని సైనిక స్థావరాలు చేసి, అదేవిధంగా ముస్లిం దండయాత్ర చేస్తే వాళ్ళని ఎదిరించినటువంటి మహాన్నత వ్యక్తి. ఆయన సైన్యంలోనే అనేక మంది ముస్లింలను సుబేదారులుగా, సైనికాధిపతులుగా తయారు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. అతని సామ్రాజ్యంలో అనేక మంది అన్ని వర్గాల వారు, ముస్లింలు, ముదిరాజులు, దళితులు అందరూ సైనికంలో పనిచేశారు. అదేవిధంగా ఆయన సైన్యంలో కూడా అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ గారు కూడా సుబేదార్గా పనిచేసి ఆయనకు తోడ్పాటు అందించారు. ఆయన పట్టాభిషేకం చేసుకునే టైంలో ఈ బ్రాహ్మణ సమాజం మొత్తం ఆయనను వ్యతిరేకించింది. ఆయన పట్టాభిషేకానికి రావాలని అడిగితే ఎవరు రాలేదు, వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక శూద్రుడు, ఒక దళితుడు, మహర్ ఒక దళితుడు కాబట్టి ఆయనను పట్టాభిషేకం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కానీ ఒక కాశీ నుండి ఒక బ్రాహ్మణుని తీసుకొస్తే ఆయన నిలువెత్తు బంగారాన్ని అతనికి సమర్పిస్తే వచ్చి అతని బొటనవేలుతో, అతని కాలి బొటనవేలుతో తిలకం దుద్ది పట్టాభిషేకం చేసినటువంటి ఈ దరిద్రపు సమాజం మనది. కాబట్టి ఆయన అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు కూడా పనిచేసినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ ఇంకెవరు కానీ వాళ్ళు వ్యతిరేకించిన బ్రాహ్మణ సమాజం అయ్యాల ఎత్తుకొని శివాజీ మహారాజ్ హిందూ ముస్లిం కోసం పనిచేసిండు అని చెప్పుకుంటారు. అది ఒక్కోసారి వస్తే నవ్వు వస్తుంది, ఒక్కోసారి వస్తే గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా మహర్ సమాజానికి చెందినటువంటి వ్యక్తిని ఇలా మీ భుజాలపైన మోస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ శివాజీ మహారాజ్ చరిత్రను 19వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా ఆయన జన్మదినాన్ని జరుపుకున్నది మహాత్మా జ్యోతిరావు పూలే.